నటి సమంత రూత్ ప్రభు, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరులు ఇటీవల భూతశుద్ధి వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. తమిళనాడులోని ఈషా ఫౌండేషన్ లింగ భైరవి దేవి సన్నిధిలో జరిగిన ఈ ప్రత్యేకమైన వివాహం గురించి, దాని ప్రాముఖ్యత, నిర్వహణ వివరాలు తెలుసుకుందాం. సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకున్న విషయానికి తెలుసు కదా. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సోమవారం ఆమె పెళ్లి జరిగింది. తమిళనాడులోని ఈషా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవి దేవి ఆలయంలో భూతశుద్ధి వివాహం చేసుకున్నారు. ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని సద్గురు ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో సోమవారం ఉదయం వీరి వివాహం అత్యంత పవిత్రంగా జరిగింది. అయితే వీళ్లు చేసుకున్న భూతశుద్ధి వివాహం ఏంటి, అసలు ఏం చేస్తారన్న వివరాలు ఇక్కడ చూడండి. సమంత, రాజ్ భూతశుద్ధి వివాహం సాధారణ పెళ్లి తంతులా కాకుండా, ఇది ఆలోచనలు, భావోద్వేగాలు, శారీరక అంశాలకు అతీతంగా దంపతుల మధ్య లోతైన అనుబంధాన్ని ఏర్పరిచే ఒక విశిష్ట ప్రక్రియ. లింగ భైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే ఈ క్రతువును నిర్వహిస్తారు. దంపతుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి, వారి దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక పరిపూర్ణత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ఇది ప్రసాదిస్తుందని ప్రతీతి. సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వయంగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన లింగ భైరవి, దివ్యమైన స్త్రీత్వానికి ప్రతిరూపం. ఆమె ఒకే సమయంలో ఉగ్రరూపిణిగానూ, కరుణామయిగానూ దర్శనమిస్తారు. ఈషా యోగా సెంటర్లోని ఆమె సన్నిధి, జీవితాన్ని సుసంపన్నం చేసే అనేక ఆచారాలకు వేదిక. 8 అడుగుల ఎత్తులో ఉండే ఈ శక్తి స్వరూపం, సృష్టిలోని సృజనాత్మక శక్తికి నిదర్శనం. భక్తుల జీవితంలోని ప్రతి దశలోనూ, అంటే జననం నుంచి మరణం వరకు, వారి శరీరం, మనస్సు, శక్తులను స్థిరంగా ఉంచడంలో ఆమె తోడ్పడతారు. సమంత చాలా కాలంగా ఈ లింగ భైరవి సన్నిధికి వెళ్తోంది. గతంలోనూ ఎన్నోసార్లు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సమంత, రాజ్ భూతశుద్ధి వివాహం కేవలం ఒక వేడుక కాదు. ఇది ఆధ్యాత్మికంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని నెలకొల్పే ఒక పవిత్రమైన ప్రక్రియ. లింగ భైరవి సన్నిధిలో జరిగిన ఈ క్రతువు వారి దాంపత్య జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.